ఏ మండలం తీసుకొస్తారు, ఏ టౌన్ తీసుకొస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా మీరు ఒకసారి చూస్తే నేను నిన్నే హైదరాబాద్లో చూసాం. ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ శాంతివనం సార్, ఇది శాంతివనంలో రామచంద్ర మిషన్ చాలా బాగా చేశాడు ఆయన. దాజీ బయోడైవర్సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్. 2000 ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ. టిష్యూ కల్చర్ చాలా బాగా చేస్తున్నాడు అతను. ఒకవేళ కానీ కొన్ని ప్లాంట్స్ కనుమరుగయ్యే ప్లాంట్స్ని తీసుకొచ్చి ఫ్లవర్ కానీ ఆకు కానీ తీసుకొచ్చి మళ్ళా చెట్టును సృష్టిస్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ డూయింగ్. చాలా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చాడు ప్లాంట్స్ అన్నీ, చాలా బాగా చేశాడు. ఆ బయోడైవర్సిటీ అమరావతిని పెట్టి ఒక చిరునామాగా చేద్దామని తిరుమలలో కూడా వర్క్ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ అవుతుంది. విల్ వర్క్ ఇట్ అవుట్. మా దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఒకసారి ఆ విజిట్ చేయండి ఆ సెంటర్ని చెప్తాను. చాలా బాగా చేశాడు. మన రోనాల్డ్ రోస్ చాలా దగ్గర ఉంటారు, మన ఫైనాన్స్ సెక్రటరీ. మియావాకి తిరుమల 89% గ్రీన్ కవర్ ఉంది ఇప్పుడు. దాన్ని బయోడైవర్సిటీ కూడా తీసుకొచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ తయారు చేసే పరిస్థితి వస్తుంది. దానికి కూడా ముందుకు పోతాం. ఇక్కడ మీరు నాకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో 3.5 yearsలో క్లియర్ కట్ మైల్ స్టోన్స్ విత్ క్లారిటీ ఏం చేయబోతున్నారో వర్కౌట్ చేసి రేపు అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే అవార్డ్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి రావాలి, ఆ స్టేజ్కి రావాలి. ఎవ్రీ కలెక్టర్ హ్యాస్ టు ఫోకస్ వన్ టౌన్ అండ్ ఆల్సో రూరల్ ఏరియాలో ఎన్ని అవార్డ్స్ వస్తాయి వర్కౌట్ చేయండి. ఎందుకంటే పేదల సేవలో ఫస్ట్ చేస్తున్నాం. 3వ శనివారం మనం అందరం కూడా ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మనం చేసే పరిస్థితికి వచ్చాం. ముస్తాబు దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. రేపు జరిగే 20వ తారీఖున అన్ని జిల్లాల్లో అన్ని స్కూల్స్లో ముస్తాబు ఇనాగరేట్ చేస్తున్నాం. అది స్టార్టింగ్ డే. అక్కడి నుంచి బెంచ్ మార్క్ చేసుకుందాం. ఇంకొక పక్కన డీప్ టెక్ చాలాసార్లు మాట్లాడుకున్నాం. దానివల్ల మనకు చాలా ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ January 15th లాస్ట్ డే ఫర్ ఆల్ e-files. ఎవ్రీబడి షుడ్ బి ఆన్ e-files. అదే మరిగా ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు, మీకు కూడా వర్తిస్తుంది. మీ ఆఫీసుల్లో కూడా ఉండేటన్నీ కూడా e-filesకే రావాలి. మార్నింగ్ ఎంత ఫాస్ట్గా ఉంటారు పబ్లిక్ అంటే, మార్నింగ్ నేను అనౌన్స్ చేశాను ఏదైతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జరిగిన అనుభవాల గురించి. కంప్లైంట్ కాదు, పాజిటివ్గా వచ్చాయి. పాజిటివ్గా వచ్చి ఒక అతను పి పావన్ అని, దిస్ ఈజ్ ట్రూ బట్ 0.5 continues to be a fixed norm. I accompanied a friend to Mangalagiri sub-registrar office. The work was done in 10 to 12 minutes. In less than an hour, while having lunch at a hotel close by, we got a call to collect the document. I am proud of it. That is where we are working as on today. అంటే 10-12 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయింది, డాక్యుమెంట్ 1 అవర్లో ఇచ్చారు. అందుకే నేను మిమ్మల్ని అడిగాను. కొంతమంది మళ్ళీ టెస్ట్ చేశాం. నిన్నటి వరకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నాం. ఈరోజు అడిషనల్గా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. ఇది కానీ మనం చేయగలిగితే నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఎవరు నెంబర్ 1 ఉన్నారు, ఎవరు లాస్ట్లో ఉన్నారు, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్లో ర్యాంకింగ్ కూడా ఇస్తాం. అవి అందరికీ మీకు ఒకసారి చూపిస్తాం. అప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది, మనం ముందుకు పోయే పరిస్థితి వస్తాం. అది కూడా మనం చేసుకుందాం అని తెలియజేసుకుంటూ, లాస్ట్ ఎంప్లాయ్మెంట్, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్, 10 ప్రిన్సిపల్స్లో ఎంప్లాయ్మెంట్, ప్రతి ఒక్కరికి పని ఉండాలి, పని కల్పించాలి. దానికోసం ఇప్పటి నుంచి స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ విల్ గో టుగెదర్. ఈ 10 ప్రిన్సిపల్స్ని ఏ కలెక్టరు ఏ డిస్ట్రిక్ట్ మాస్టర్ చేస్తారో మీరు చేయండి. అది కూడా రేటింగ్ చేస్తాం. స్టేట్ మా రెస్పాన్సిబిలిటీ,
జిల్లా మీరు మీ మంత్రి రెస్పాన్సిబిలిటీ, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ ఇవి చేయాల్సింది కోరుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్దాం. రెవెన్యూ 45 మినిట్సే. సార్ లా అండ్ నెక్స్ట్ ఇది ఒక హాఫ్ అన్ అవర్, అది ఒక 1 అవర్. సార్ 5:15 క్లోజ్ చేద్దాం. 3:40 4:15 వరకు ఇచ్చేస్తాం. 1 అవర్ లా అండ్ ఆర్డర్. సార్ ఇది 10 సూత్రాలు సార్ ఇక్కడ సార్. ప్లీజ్. సార్ పాపులేషన్ మేనేజ్మెంట్లో సార్ మనకి 1.5 మన టీఎఫ్ఆర్, కాకపోతే మనం చూసుకోవాల్సింది ఏంటి సార్, ఇన్ఫర్టిలిటీ రేట్స్ చాలా విపరీతంగా పెరుగుతున్నాయి సార్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 7 నుంచి 10% ఇన్ఫర్టిలిటీ రేట్ ఉంది సార్. ముఖ్యంగా చేంజింగ్ లైఫ్ స్టైల్, ఒబిసిటీ, లేట్ మ్యారేజెస్ దీనివల్ల అవుతున్నాయి సార్. ఇది మనము అడ్రస్ చేయాల్సింది సార్. అంటే ఒకటి, దీనివల్ల అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఈ ఫర్టిలిటీ క్లినిక్స్లో సుమారుగా 4 నుంచి 15 లక్షల వరకు రేంజింగ్ ఆన్ దేర్ ఇది అవుతుంది సార్, చాలా ఎక్కువ అవుతుంది. రెండోది సెకండ్ కిడ్కి కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది సార్ ఇన్ఫర్టిలిటీ. సో ఇది మనం ఏమన్నా క్లాస్ రూమ్ నుంచి 8th క్లాస్ నుంచి వీటి గురించి మనం ఒకటి తీసుకురావాలి అవేర్నెస్. రెండోది సార్ మన వైద్య సేవలో దీన్ని ఏమైనా ఇంక్లూడ్ చేయొచ్చు అనేది ఆలోచించాలి సార్. ఒకటి We'll examine everything and we'll come back. Education is one, stress-free life one, life standards మార్చడం, ఏదైతే మన వే ఆఫ్ లైఫ్ ఎవ్రీథింగ్. అదే సమయంలో ఇంకా ఒకవేళ ట్రీట్మెంట్